హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మొన్నటి నుంచి ఒక వార్త అయితే ఫుల్ వైరల్గా మారింది. సో మెయిన్గా ఒక మహిళ ఇంటికి ఒక పార్సల్ అయితే రావడం జరిగింది. ఆ పార్సల్ ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక డెడ్ బాడీ ఉంది. సో అసలు ఆ డెడ్ బాడీ ఎవరిది, ఎవరు పంపారు, ఏంటి వాళ్ళ ఇంటెన్షన్, దీనికి సంబంధించి పూర్తి వివరణ దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం జరిగింది, ఎవరిదా బాడీ? యాక్చువల్గా మనకి ఇది తాడేపల్లిగూడెం దగ్గర వస్తుంది. ఉండి నియోజకవర్గం తెలుసా, మన ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణ గారి నియోజకవర్గం. ఓకే. అక్కడ ఎండగండి ఆ ఏరియా పేరు, ఆ గ్రామం. అక్కడ ముదునూరి రంగరాజు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 2 కుమార్తెలు. పెద్ద అమ్మాయి తులసి, ఇంకో అమ్మాయికి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసేసారు. పెద్ద అమ్మాయి తులసినేమో నిడదవోలుకు చెందిన శ్రీనివాసరాజు, వీళ్ళు రాజులు బేసికలీ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. శ్రీనివాసరాజుకి ఇచ్చి పెళ్లి చేస్తే ఏదో చిన్న విభేదాలు వచ్చి వాళ్ళిద్దరు గొడవపడి ఈ అమ్మాయి సపరేట్గా ఉంటుంది. భీమవరంలో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తా, అక్కడే పాలకోడేరు అనే ఒక ఊర్లో గరగవర్రు అనే చిన్న గ్రామం, అక్కడ రెంట్కుంటుంది బేసికలీ. ఈలోపు ఈమెకి ఏమైందంటే ఎండగండి అనే ఏరియాలో వైఎస్ఆర్ ఇల్లు మంజూరైంది, జగనన్న ఇల్లు. ఆ స్థలం అయితే ఇచ్చారు, జగనన్న ఇల్లు మంజూరైంది. కట్టుకోవడానికి పాపం చిల్లర లేవు. సో వీళ్ళు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి క్షత్రియ సేవా సమితి ఉంది కదా, వీళ్ళు ఏం చేశారంటే అందులో ఆమె ఆల్రెడీ మెంబర్గానే ఉంది పాపం. వాళ్ళని అడిగింది, నాకు చిన్న సహాయం కావాలండి, నేను ఇలా కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు గవర్నమెంట్ నుంచి ఇంత స్థలం వచ్చింది, సింగిల్ లేడీని అంటే వాళ్ళు కూడా సరేనమ్మా పరిశీలిస్తాము అన్నారు. అది పరిశీలనలో ఉంది. పరిశీలనలో అంటే వాళ్ళు ఫస్ట్ వచ్చి ఏరియా చూసుకొని, ఓకే ఈవిడకి ఇవన్నీ ఉన్నాయి, నీ ఆధార్ కార్డులు, ఆ కార్డులు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, ఈవిడ నిజంగా పేదదా కాదా, ఉన్నదా, ఇంకేమైంది, ఎలా విడిపోయింది, ఈవిడకి ఏమైనా మెయింటెనెన్స్ వస్తుందా, ఎలా బతుకుతుంది, అన్నీ చూసుకొని వాళ్ళు తన సహాయం అనేది చేస్తారు. సేమ్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కావాలని ఎలా ఉంటుంది, లోన్ కావాలని ఎలా ఉంటుంది, ఎవరి సహాయం కూడా అలాగే ఉంటుంది. బేసిక్గా అన్నీ చూసుకుంటారు. ఈలోపు కొంచెం టైం ఎలాగూ పడుద్ది. ఇంతలో ఈవిడకి వెంటనే కాల్ వచ్చింది, క్షత్రియ పరిషత్ నుంచి కాల్ చేస్తున్నాం మేడం, మీరు అదేదో కట్టుకోవాలనుకున్నారంట కదా, ఇదిగోండి టైల్స్ పంపిస్తున్నాం, వెంటనే వేసేసుకోండి అన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఏమి డౌట్ రావాలి, బేసికలీ టైల్స్ గట్రా ఇంటీరియర్స్ ఎవరు పంపరు, నీకు సహాయం చేయడమే ఎక్కువ. అవునా? కింద అసలు నీకు ఇల్లేయడమే ఎక్కువ, బడ్డలు వేస్తారు లేదా సిమెంట్ ఫ్లోరింగే ఉంటుంది ఆ ఫ్రీ హౌసెస్కి. నీకు రిచ్ టైల్స్, ఇంటి ముందు ఒక సింహం బొమ్మ, వాటర్ ఫాల్, ఫౌంటైన్, ఇవన్నీ ఇవ్వరు. సీరియస్లీ ఇవిడ ఫాల్ సీలింగ్ అన్నీ ఇవ్వరు. బట్ ఇవి టైల్స్ వచ్చాయి, సరే వచ్చాయి కదా అని చెప్పేసి ఆవిడ కూడా మంచి గబగబా వేసేసుకుని దగ్గరగా మెరుస్తున్నాయి అవి. ఆ పనులలో ఉన్నారు. ఇంకా ప్లాస్టరింగ్ గీస్టరింగ్ అంతా అవ్వాలి. మేడం తులసి గారా, మీరు అవునండి చెప్పండి, మీకు మేము క్షత్రియ పరిషత్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీకు పెయింట్ డబ్బాలు పంపిస్తున్నాం, వేసేసుకోండి. నీకు వైఎస్ఆర్ హౌస్ అంటే పెద్ద బంగ్లా ఇవ్వరు వాళ్ళు, ఇంత డబ్బా. ఆ డబ్బాకి సున్నం కూడా నువ్వే వేసుకోవాలి. జస్ట్ వాళ్ళు ఈ స్థలం ఇస్తారు అంతే, మిగతా నువ్వే పెట్టుకోవాలి. క్షత్రియ సామాజిక వర్గం మహా అయితే సిమెంట్ పంపిస్తారు, సున్నం పంపిస్తారు, వైట్ వాష్. అంతేగాని నీకు బిర్లా ఓపస్ పెయింట్లు లేకపోతే ఇవన్నీ పంపరు కదా, వాల్ పేపర్స్, డిజైనర్ థింగ్స్ అన్నీ పంపరు. బట్ ఇవిడకి వచ్చాయి పెయింట్. ఆ డబ్బాలేమో ఇంత ఉన్నాయి, ఆ కాలనీ అంతా ఇవ్వచ్చు ఆ పెయింట్లు. ఇవిడ ఇంత డబ్బా, 4 గోడల డబ్బాకి అన్ని పెయింట్లు రావు. సరే బాగానే పంపారులే అని చెప్పి బకెట్లు తీసి అక్కడ పెట్టింది, ఈ ప్లాస్టరింగ్ అయిన తర్వాత చూద్దాంలే అని. ఈలోపు మేడం మీరు తులసి గారా, చెప్పండి, మీకు ఎలక్ట్రిక్ సామాన్లు కూడా వచ్చేసాయండి అన్నారు. అరే భలే ఇస్తున్నారే క్షత్రియ సామాజిక వర్గం, ఇందులో మెంబర్ అయినందుకు నేను ఎంత గర్వపడుతున్నానో అనుకుంది. సేమ్ మరే క్షత్రియ పరిషత్ నుంచి వచ్చింది. ఓ ఆటోవాడు పాపం ఎక్కడి నుంచో మోసుకొచ్చాడు ఇంత డబ్బా. అది ఎలా ఉందంటే, మనం కొత్తపేట ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ని చెక్కల్లో పెట్టల్లో కొడతారు చూడు, ఆ టైప్ ఆఫ్ చెక్క పెట్ట, భద్రతగా ఉండాలని. అబ్బో ఇంత పెట్టారు అంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ మళ్ళీ నీకు డౌట్ రావాలమ్మా, డొనేట్ చేసేవాళ్ళు ఎంత సామాజిక వర్గం, ఇప్పుడు నేనైనా నువ్వైనా ఎవరైనా సరే బేసికల్ చూడు, ఓ ఫ్యాను ఓ లైట్ ఇస్తావు అంతేగాని నీకు శాండ్లేయర్లు లేకపోతే ఇవి అన్నీ పంపరు కదా. అంత సామాన్ ఎందుకు వస్తుంది, ఎలక్ట్రిక్ సామాన్లు, నీకు ఏసీ ఓవెన్ అన్ని పంపరు. ఫ్రీగా వస్తుందంటే జనాలకి ఏంటంటే రాణి నెవర్ సహాయం అంటే సహాయం అంతే. గవర్నమెంట్ వాళ్ళు నీకు బల్బు పెట్టుకోవడానికి, ఫ్యాన్ పెట్టుకోవడానికి ఇంత వదిలేసిపోతారు. నువ్వే కొనుక్కోవాలి, నీకు స్థలం ఇవ్వడమే ఎక్కువ. అదేలే.
మరి అలాంటిది అన్నీ సరే పోనీ కేసీఆర్ ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అంటే ఆల్రెడీ అన్ని చేయించుంటారు, కానీ దాంట్లో ఫాల్ సీలింగ్లు వుడ్ వర్క్లు అవన్నీ చేయరు, అవి మీరు చేయించుకోవాలి, మీకు బేసిక్ హౌస్ ఇస్తారు. సరే క్షత్రియ సామాజిక వర్గం కూడా నీకు సహాయం చేసింది కట్టుకోవడానికి, నువ్వు దాన్ని ఏదో చేయడానికి కాదు. ఒక పెద్ద ప్యాలెస్ సంబంధించిన సామాన్లన్నీ వస్తున్నాయి రోజు రోజు ఈవిడికి. సరే ఇంత పెద్ద పెట్ట అవి మేకలు కొట్టుంది చక్కగా. ఇప్పుడు ఆవిడ దగ్గర కొత్త హౌస్ కొట్ట అది తీయడానికి సుత్తి ఇలాంటివన్నీ ఉండవు, కటింగ్ ప్లేయర్లు. చుట్టుపక్కల ఇరుగు పొరుగు కుర్రాళ్ళు ఉంటారు కదా, బాబు కొంచెం సహాయం చేయంటే వాళ్ళు దింపారు. ఇవన్నీ తీయంటే ఏదో స్మెల్ వస్తుంది, కొంచెం దుర్వాసన అప్పటికే. పెయింట్కో స్మెల్, సున్నానికో స్మెల్ ఉన్నట్టే కొత్త ఎలక్ట్రిక్ సామాన్లకు కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది కదా అని అడ్జస్ట్ అయ్యింది. అదంతా తీసేసరికి కవర్లు మొత్తం ఏవేవో ఉన్నాయి మొత్తం ప్యాక్ చేస్తుంది. ఓపెన్ చేస్తే షాక్, డెడ్ బాడీ, కుళ్ళిపోయిన డెడ్ బాడీ ఉంది. దానికి కాళ్ళు నరికేశారు, అంతవరకు బాడీ కూడా ఊపిపోయి. ఎందుకు అంటే యాక్చువల్లీ ఇక్కడ తెలుస్తుంది ఇంటెన్షనల్గా ఆవిడ దగ్గర పంపారు ఆ బాడీని. సో ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ వేసి 1 by 1 పంపించి లాస్ట్ స్టెప్ డెడ్ బాడీని పంపారు. ఎవరిదే ఉండే అవకాశం ఉందని, లేకపోతే ఆవిడకి ఎందుకు ఇంటెన్షనల్గా ఆవిడ దగ్గర పంపాలి, ఈవిడికే ఎందుకు పంపాలి, అదే ఈ కోణంలో చూస్తున్నారు. దాని మీద ఏంటంటే 1,30,000 1,30,00,000 ఇవ్వకపోతే నిన్ను ఏదో చేస్తామన్నట్టుగా నువ్వు ఇబ్బందులు పడతామని ఒక ఉత్తరం వచ్చింది. ఎందుకు 1,30,00,000? అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఎవరు పంపారో తెలియదు, ఎందుకు శవం ఏమో కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఇక అప్పటికే కాలనీ వాళ్ళందరూ వచ్చారు, మాకు పార్సల్లో శవం వచ్చింది అని. పోలీసు వాళ్ళకి కాల్ చేశారు, మా ఇంటికి పార్సల్ వచ్చిందండి తీసుకోండి అన్నారు. లేదండి అందులో శవం ఉంది అని. అంత పెద్ద పార్సల్ ఎందుకు వచ్చింది, మీరు ఎందుకు తీసుకుంటే మేము ఎలక్ట్రానిక్ వస్తువులు అనుకున్నాము, అక్కడ అది ఉంది అని వీళ్ళు చెప్పడం. పోలీసులు హుటాహుటికి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలు నిన్నటి నుంచి ఉలికి పడ్డాయి ఒక్కసారి. అరే ఇంటికి అమెజాన్ లాగా పార్సల్ వచ్చింది, ఇదేం సైకో కిల్లర్ చేస్తున్న పని అట్లాగే ఉంది. దాని మీద ఒక ముద్ర ఉంది రెడ్ కలర్ది, ఒక ఉత్తరం ఉండింది. ఆ శవాన్ని పోస్ట్ మార్టంకి పంపిస్తేనేమో ఇది ఒక 40-45 వయసు గల ఒక మగ మృతదేహం అని తేలింది. కాళ్ళు నరికేశారు, కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. ఎవరిది ఏంటి అనేది ఇంకా తెలియలే బయటికి. ఇప్పుడు ఆ శవం మాది అని ఎవరు రాలా ఇప్పటి వరకు, ఎలాంటి ఆధారాలు దొరకల. వీళ్ళ బంధువులని ఇప్పుడు వీళ్ళ చెల్లి తల్లి అందరినీ వీళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మీకు ఎవడ పాత కక్షలు ఉన్నాయా, మీరు మొగుడితో దూరం అయ్యారు కదా, ఎందుకు దూరం అయ్యారు? అసలు మొగుడు ఇతనా? కాదు గుర్తుపట్టేది కదా, అదే బట్ గుర్తుపట్టలేని స్థితిలో కూడా కొన్ని ఉంటాయి కదా. మొగుడుతో విడిపోయారు కదా, మీకేమన్నా ఎఫ్ఐఆర్ ఉందా, ఆ ఎఫ్ఐఆర్ని మీ మొగుడు ఏమైనా చంపేసి చూడవే అని చెప్పి నీకు ఏమైనా పంపాడా? కాదండి నాకు అలాంటివి వెళ్ళి నేను ఎంత పద్ధతి వీళ్ళు అడగండి, నేను ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాను. సరే ఈవిడ బాగానే చెప్తుంది, ఆ తండ్రి బాగానే ఉన్నాడు, ఎటు చూసినా ఏమీ లేదు, కానీ ఈవిడికే వస్తున్నాయి. సరే అసలు ఎవరికి పంపే ఆటో వాడిని, ఒరే ఆటో ఎవడరా నీకు ఈ డబ్బా ఇచ్చింది, పలానా మనిషి అన్నాడు, క్షత్రియ పరిషత్ అని చెప్పాడని వాడు పట్టుకోవచ్చు కదా. ఆటో 300 ఆటోలో పట్టరు మనుషులు, 300 ఇచ్చి అక్కడ డెలివరీ చేయమన్నా డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏదైతే ఆటో వ్యక్తి ఉన్నాడో అతను ఒక పార్సల్ తీసుకొని వచ్చాడు ఇక్కడికి. ఫస్ట్ థింగ్ పార్సల్ ఒకటి ఎక్కించాలి ఆటోలోకి, ఒక్కడే ఎత్తుకొని పెట్టుకోలేడు, ఒక 4 కావాలి. ఆ 4 ఈ మనిషి తాలూకు వ్యక్తులు పిలిస్తేనే ఎవరైతే పంపాడో ఆ మనిషి తాలూకు వ్యక్తులు ఆ 4 అయి ఉండాలి. అవును, ఓకే. ఇతను రివర్స్ వెళ్ళిపోతే ఆటో వేసుకొని ఎక్కడ ఎక్కించుకున్నాడో అక్కడ దగ్గర CCTV ఫుటేజ్లు దొరుకుతాయి. అవును, ఓకేనా, అట్లీస్ట్ ట్రేస్ చేయలేరా వీళ్ళు ఎవరు ఏంటి చేయొచ్చు, ఆ పనిలోనే ఉన్నారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే బేసికల్ ఇవాళ రేపు ఆటో వాళ్ళు బాబు ఇది అక్కడ డెలివరీ చేయంటే ఎంత ఇస్తారు సార్ అని మాట్లాడుతున్నారు తప్ప అందులో ఏముంది నువ్వు ఎవడో అని అడగట్లా. ఒక రేటు మాట్లాడుకొని వెళ్తున్నారు, 300-500. ఓకేనండి నేనే దించుకుంటాను, ఇంతే. వాడు కూడా పంపించేస్తారు. ఇప్పుడు మనం కూడా నాంపల్లి వెళ్ళి ఇవి ఆర్డర్ చేస్తాం, చిన్నవి ర్యాక్సో లేకపోతే సోఫాలో ఏ ఒకటి ఆర్డర్ చేస్తామా, సార్ నెంబర్ ఇచ్చిపోండి మీ ఇంటికి మేము పంపిస్తాం అంటారు. ఇంటికి బీరువే వస్తుందో బీరువాలో శవం వస్తుందో ఎవరికి. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆటో అనేది ఒకటి ఎక్కించాడబ్బా, ఆటో ఒకటి ఎక్కించి ఈవిడ దగ్గరికి వచ్చింది అని అంటే, ఒకటి ఆటో ఎక్కడెక్కడ నుంచి మాట్లాడతాం, దగ్గర అయితే మాట్లాడతాం, ఎక్కడ నుంచి కొన్ని 100 కిలోమీటర్ల నుంచి అయితే ఆటో మాట్లాడలేదు ఎవరు కూడా. సో ఐ థింక్ మేబీ ఆ సరౌండింగ్స్ లోనే జరిగింది, ఆ సరౌండింగ్స్ లోనే బాక్స్ లో పెట్టారు, ఆ సరౌండింగ్స్ నుంచి వచ్చింది, దేర్ ఓన్లీ. ఇక్కడ చూస్తేనే క్షత్రియ పరిషత్కి ఫోన్ చేశారు, దేంట్లో క్షత్రియ సేవా సమితి, క్షత్రియ పరిషత్ అనేది లేదు.
క్షత్రియ సేవా సమితికి కాల్ చేసి అవునండి ఆవిడ మా దగ్గర మెంబర్షిప్గానే ఉన్నారు, మొన్న ఏదో కొత్త ఇల్లు కట్టుకుంటాను నాకు సహాయం చేయండి అని ఒక అర్జీ మా దగ్గరకు వచ్చింది. మేము ఇంకా దాన్ని పరిశీలిస్తూనే ఉన్నాము, ఇవన్నీ మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మేము ఆ డెడ్ బాడీకి మాకు అసలు ఎలాంటి ఇది లేదని చెప్పేశారు వాళ్ళు. సో ఇది అయిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు ఒక మిస్టరీ. అది ఎవరు పంపారు ఎందుకు పంపారో తెలియదు, బట్ దఫాలుగా ఈవిడింటికి విచిత్రమైన సామాన్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ విచిత్రమైన సామాన్లు ఒకే ఆటో నుంచి వచ్చాయా, రకరకాల ఆటోల నుంచి? డిఫరెంట్. ఇప్పుడు టైల్స్ అవి ఎలా పడతాయో అందులో పంపిస్తారు. ఇప్పుడు టైల్స్ అనేది పాయింట్ ఈజ్, ఇప్పుడు టైల్స్ పంపాడు, టైల్స్ పంపి నా పాయింట్ ఏంటి, అందాక మనం అనుకున్నట్లుగానే ఒకటి ఇదైతే ప్రీ ప్లాన్డ్గా చేశాడు, సెవర్ రావడానికి ముందు ఒక 2 అయితే పంపించాడు. ఆ టైల్స్ ఎవరైతే పంపించాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైల్స్ అంటే కొనాలి కదా, పంపించిన టైల్స్ కొనాలి. ఆ టైల్స్ ఎవడైతే చూస్తాడు ఎక్కడ కొన్నాడు అనేది అక్కడ తెలిసిపోద్ది కదా, చాలా ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు, బట్ ఇప్పటివరకు అయితే ఇంకా బయటికి రాలేదు. నిన్ననే జరిగింది. ముద్ర వేసి శవం మీద లేకపోతే పంపించి సైకోనా లేకపోతే ఏంది ఇది నాకు అర్థం కాదు. ఆ టైపే ఉంది. బట్ ఈవెంట్ ఎందుకు టార్గెట్ చేశారు అనేది మెయిన్ ఇక్కడ. అండ్ ఈవిడ ఆ క్షత్రియ దాంట్లో ఇల్లు కోసం అర్జీ పెట్టుకున్నట్టుగా ఎవరికి తెలుసు? ఆ తెలిసినోడు కూడా అంత ఎక్స్పెన్సివ్ గా టైల్స్ ఇస్ నాట్ ఏ జోక్ యార్, మన లాక్స్ లోనే ఉంటుంది దాని అమౌంట్. అవన్నీ పంపించి శవం పంపించి కోటిన్నర అడగడం ఏందో నాకు అర్థం కాదు. అదే అంటే ఫస్ట్ నువ్వు ఇల్లు కట్టమ్మా, ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు ఓవరాల్ గా ఒక విల్లా లెవెల్లో నాకు చేసిస్తే నేను ఆ విల్లా లాగా తీసుకుంటానని చెప్పి ఎగ్జాక్ట్లీ పాయింట్ కి వచ్చావు. నాకు ఇప్పుడు అదే అనిపించింది ఏంటంటే ఆ ఇల్లు ఇంకెవరికైనా కావాల్సి ఉంటే ఆ సైకో గడికి దాన్ని ఎలా తీర్చిదిద్దాలో తగు సరంజామా అంతా పంపించుకుంటున్నాడు. లాస్ట్కి ఎంత 1,30,00,000 ఇవ్వకపోతే చంపేస్తుంటే అమ్మ నా దగ్గర ఏం లేదు ఇల్లు తీసేసుకో అంటది. అది అంత మించి ఇంకేముంటది? మేబీ ఇదే అట్లా ఇల్లు తీసుకున్నవాడు అక్కడేగా ఉండాలి. స్థానికంగా వాడు ఒక సైకోని ఎవరికి తెలియదా? అది కూడా కొంచెం అంటే మిస్ మ్యాచ్ గానే ఉంది. బట్ ఎవరు పంపారు అనేది మాత్రం తెలియదు. ఇంటెన్షన్ ఏంటో వాడు ఏంటో ఇది లైక్ అంటే ఒక కైండ్ ఆఫ్ సైకో థ్రిల్లర్స్ మూవీస్ ఉంటాయి అట్లా ఉంది ఇదంతా కూడా. రైట్, ఇంకొన్ని అప్డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీని గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.